కాన్ సార్ ఎరిపెక్కాలి అంటారు కదా, అట్లనే సేమ్ నలుపెక్కినాయి. మొత్తం అయిపోయింది. చూసిన బండి మొత్తం కథం చేసేసిన ఒక్కనే కానీ వీడు కూడా ఇవన్నీ వీకెండ్ అయితే కింద పెట్టుకోరు. మా బండి చూపిస్తున్నా, మేము తీసుకున్నాం మనం కదా, ఆ బండి దూరంకి వెళ్ళి అయితే ఇట్లా. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్, దిస్ ఇస్ యువర్ రాకేష్. మేమైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. దాని డీటెయిల్స్ డే 1 ఇంకా డే 2లో ఏం జరుగుతుంది లాస్ట్ ఎండింగ్ వరకు మీకు చూపించబోతున్నా. మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ చూపించబోతున్నా. అది మామూలు బండి, కూరగాయల బండి, అది మోడిఫై చేస్తున్నాము. దాని డీటెయిల్స్ A to Z, డే 1 ఎట్లయింది, డే 2 ఎట్లయింది, డే 4 అంటే ఎన్ని రోజులలో ఆ బండి కంప్లీట్ అయింది, అది మొత్తం డీటెయిల్గా చూపిస్తాం. ఏ బిజినెస్ పెట్టబోతున్నాం అంటే స్ప్రింగ్ రోల్ పొటాటో. ఇప్పుడైతే అది మస్తు ట్రెండింగ్లో నడుస్తుంది కాబట్టి ఆ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం నేను అని. అయితే మీరు పక్కా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మొత్తం కామెడీ ఉంటుంది. ఇంకా మా హార్డ్ వర్క్ కూడా మీకు చూపించబోతున్నాం. అది ఏ విధంగా ఉంది, ఆ కథ ఏంది, దానికి ఎంత మనీ పెట్టబోతున్నాం, దాని పెట్టుబడి ఎంత, లాభం ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది, అది మొత్తం చూపించబోతున్నా. డే 1 అయితే మొదలవుతుంది, చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడైతే మా బండి చూపిస్తున్నా, మేము తీసుకున్నాం మనం కదా, ఆ బండి దూరంకి వెళ్ళి అయితే ఇట్లా ఉంది. ఆ బండి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూపించబోతున్నా. దాని ఏమేమి పార్ట్లు కావాలి, ఏమేమి పార్ట్లు పోయినాయి. ఇంట్లో ఏం బాగాలేదంటే ఈ రిమ్ములు పోయినాయి, చూడుర్రి. రిమ్ములు మొత్తం జంగు పట్టిపోయినాయి. ఆల్రెడీ మేము ఒకటి ఇప్పినాము, చూస్తున్నారు కదా, మొత్తం పోయింది. ఇది బండి యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మాకు కరెంట్ అవసరం లేదు. ఇది మొత్తం సోలార్తో నడుస్తుంది. మీద మొత్తం సోలార్ ఉంటుంది. ఆ సోలార్ కూడా మీకు చూపించబోతున్నా. ఎలక్ట్రిక్ సామాన్లు కూడా ఉన్నాయి, అవి కూడా తీస్తాము. దాని టైర్ తీసినాం కదా ఇంత ముందుకు, ఆ టైర్ అయితే ఇట్లుంది, ట్యూబ్లెస్. ఇది మనగాడు ఏమి ఇప్పుతున్నాడు, ఒక టైర్ అయితే ఇప్పేసినాం, ఇంకో టైర్ ఉంది. మొత్తం 4 టైర్లు ఉన్నాయి. మీద సోలార్, కింద మీద సోలార్ అని చెప్పాను కదా. ఇటు సైడ్ ఇటు ఇంకొకటి అయితే అది పవర్ అది దాంట్లో బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ కూడా డీటెయిల్స్ చూపించబోతున్నా లాస్ట్ వరకు చెప్తుంటే. అదే వాళ్ళ షాప్ ఉంది కూడా సామాన్. ఈ 3 నాట్లు మొత్తం జింగు పట్టినాయి, దానికోసం అవి కట్ చేయాలని అన్నారు. అందుకోసం నేను ఈ హార్డ్వేర్ షాప్కి వచ్చి ఇటన్నా చేయి కింద పెట్టావు. కట్టె కూడా ఏడుకాడికి పోయింది, ఈ కట్టెను కూడా రిపేర్ చేయాలా. ఇంకోటి మొత్తం టైర్లు అయితే చేంజ్ చేసేసినాం, 4 టైర్లు. అదే 10 ఉంటుంది, 10 నుంచి 9 అడగాల. మొత్తం అయితే జంగు పట్టింది. ఈ జంగుని మొత్తం తీసేయాల్సి వస్తుంది. చాలా వరకు పేపర్ కొడదాం అనుకుంటున్నాం ఇప్పుడు దీన్ని మొత్తం బ్లాక్ అయిపోయింది బండి కూడా. ఇది బ్లాక్ అయిపోయింది. చిక్కగా పుష్పగాడు కాన్ సార్ ఎరిపెక్కాలి అంటారు కదా, అట్లనే సేమ్ నలుపెక్కినాయి. మొత్తం అయిపోయింది. చూసిన బండి మొత్తం కథం చేసేసిన ఒక్కనే కానీ వీడు కూడా. ఇక ఒక్కరిని వేసుకున్నా, ఒక్కరి కష్ట జీతం వద్దు. ఇక ఇదే నా కష్ట జీతం, ఇదే నా పెట్టుబడి. అంకుల్ గారు చూసి నవ్వు కూడా పోతుంది కానీ ఓలైన స్థానికి చేస్తా. అయిపోయింది.
ఎంత కష్టపడాలి. ఇట్లా ఒకసారి ఇట్లా పట్టుకో. బ్రో డబుల్ కోటింగ్నే వేసేసిన అయిపోయింది బండి. ఇప్పుడు నెక్స్ట్ చెక్కకి బ్రౌన్ కలర్ వేస్తాం రేపు. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2లో ఇంకా కలర్ అయిపోయింది కాబట్టి బండికి కూడా ఈ 2 ఉడ్లు పోయినాయి, అవి కూడా చేంజెస్ చేస్తాము. అది కూడా చూపిస్తా టోటల్గా. వచ్చిన వాళ్ళ లోపల మొత్తం మా దందా మొత్తం మొదలు పెడతాం అనుకుంటున్నాం. మా బిజినెస్ అయిపోయింది, ఇక డే 2లో కలుస్తాం.